వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ కాంగ్రెస్ లో మళ్ళీ పండుగ మొదలైంది. నామినేటెడ్ పదవుల జాతరలో గాంధీ భవన్ కలకలలాడుతుంది. టీపీసీసీ చీఫ్ నుంచి సీఎం రేవంత్ వరకు ఎవరి లాబియింగ్ వాళ్ళు చేస్తున్నారు. ఈసారి సీటు నాదే, అనుచరులను గ్రౌండ్ లో ఫ్లెక్సీలతో హడావిడి చేయాలని ఆదేశాలిస్తున్నారు. తొలి విడత భర్తీ చేసిన 37 కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తి కావచ్చింది. మళ్లీ పాత వారికేనా అంటే ఈసారి కొత్త వారికే పదవులు దక్కే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇంతకీ పాత వారికి ఉద్వాసన తప్పదా? కొత్త వారిలో ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? గాంధీ భవన్ లో చక్రం తిప్పుతున్న ఆ నేత ఎవరు అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి విడతలో భర్తీ చేసిన దాదాపు 37 కార్పొరేషన్ చైర్మన్ పదవీ కాలం పూర్తయింది. దీంతో ఇప్పుడు ఆ కుర్చీలన్నీ అధికారికంగా ఖాళీ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీకి రేవంత్ టీం సిద్ధమైంది. ఓవైపు తాజా మాజీల్లో ఉత్కంఠ కొనసాగుతుండగా, మరోవైపు కొత్తగా పదవులు ఆశిస్తున్న నేతలు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ ప్రదక్షిణలు చేయటం ప్రారంభించారు. మరోవైపు ఈ స్థానాలలో పాత వాళ్ళనే కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ పరిణామం తాజా మాజీ చైర్మన్లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తమ సీట్లను కాపాడుకునేందుకు పలువురు నేతలు, మంత్రులు అధిష్టానం పెద్దల వద్ద గట్టిగానే పైరవీలు చేస్తున్నారు. పాత చైర్మన్లలో రెండోసారి అవకాశం దక్కడం కష్టమేనని తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన కేడర్, టికెట్ల త్యాగం చేసిన సీనియర్ నేతలు ఇప్పటికీ నామినేటెడ్ పదవుల క్యూలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో పాత ముఖాల కంటే పార్టీ కోసం నిలబడిన కొత్త వారికే అవకాశం ఇవ్వడమే బెటర్ అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే కేవలం పనితీరుతో పాటు పార్టీకి మైలేజ్ తెచ్చిన కొద్దిమంది సీనియర్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చి వారి పదవులను రెన్యువల్ చేసే అవకాశం ఉందనే చర్చ కాంగ్రెస్ వర్గాలలో నడుస్తుంది. ఈసారి భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టులలో సామాజిక సమీకరణాలు, కులాల వారి ప్రాధాన్యతలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేయనున్నారు. గత ఎన్నికలలో టికెట్ దక్కకపోయినా పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారితో పాటు కాంగ్రెస్ అనుబంధ విభాగాలలో యాక్టివ్గా ఉన్న లీడర్లకే పెద్దపీట వేయబోతున్నారు. జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా సమతుల్యత దెబ్బతినకుండా అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రులకు కీలక సూచనలు చేశారు. పార్టీ పట్ల ఉన్న సీనియారిటీ, సిన్సియారిటీని ప్రాతిపదికగా తీసుకుని పేర్లను ప్రతిపాదించాలని కోరారు. మంత్రులు ఇచ్చే జాబితాలను పరిశీలించిన తరువాత ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమన్వయంతో సీఎం రేవంత్ రెడ్డి తుది జాబితాను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈ నెలాఖరులోగా కొత్త చైర్మన్ల నియామకానికి సంబంధించిన అధికారిక జీవోలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పాత చైర్మన్లలో అత్యధికులకు రెండోసారి అవకాశం అంటే రెన్యువల్ కావడం కష్టమే అని ప్రచారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల తరువాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయనే వాదన ఉంది. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన కేడర్, అసెంబ్లీ టికెట్ల త్యాగం చేసిన సీనియర్ నేతలు ఇప్పటికీ క్యూలోనే ఉన్నారు. అందుకే పాత ముఖాల కంటే కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడమే బెటర్ అని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే పనితీరు చక్కగా ఉన్న కొద్దిమంది తాజా మాజీలకు అంటే సీనియర్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చి వారికి మరోసారి ఛాన్స్ ఇవ్వొచ్చనే చర్చ కాంగ్రెస్ వర్గాలలో జరుగుతుంది. తెలంగాణలో ఈసారి భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టులలో సామాజిక సమీకరణలకు అగ్రతాంబూలం ఇవ్వనున్నారు సీఎం. ఈసారి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలలో టికెట్ దక్కని అసంతృప్తులు, అనుబంధ సంఘాల నేతలు, సామాజిక వర్గాల వారీగా పెండింగ్లో ఉన్న కుల సంఘాల నేతలకు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒక పక్క లిస్టులను రెడీ చేసి ఇవ్వాలని మంత్రులకు సీఎం సూచించారు. ఇందులో పార్టీ సీనియారిటీ, సిన్సియారిటీ, జిల్లా, కులాల వారీగా పూర్తి స్థాయిలో సమీకరణాలు చేసి పేర్లను తనకు ప్రతిపాదించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో లిస్టులను రెడీ చేసిన తరువాత ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమన్వయంతో కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం. మొత్తానికి ఈ నెలాఖరులోగా కొత్త చైర్మన్ సభ్యులకు సంబంధించిన నియామక జీవోలను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.